ఇంతవరకు మనం చూసింది .0.01% మాత్రమేనట. ఇంకా చూడాల్సింది చాలానే ఉందట. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. పెద్ది ఫస్ట్ షాట్లో మనం చూసినటువంటి ఆ క్రికెట్ షాటే ఇప్పుడు కూడా సోషల్ మీడియా మొత్తం ఊపేస్తుంది. మరి పెద్ది అసలు కథ వేరే ఉందట. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారు తీసేటువంటి సినిమా మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్. ఎందుకు అనంటే గేమ్ చేంజర్ రిజల్ట్ అలాంటిది. అయితే పెద్ది కథ చాలా రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదొక కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో ఒక స్పోర్ట్స్ డ్రామాగా కూడా వస్తుంది అండ్ రాబోతుంది. ఫస్ట్ షాట్ కూడా అదే అని కూడా చూసాం. సో కాబట్టి ఇది ఒక స్పోర్ట్స్ జానర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అని కూడా అందరూ అనుకున్నారు. బట్ అసలు కథ ఏంటి అనంటే జస్ట్ ఇప్పటి వరకు కూడా పెద్ది షూటింగ్ జరిగింది కేవలం ఒక 30% మాత్రమేనట. సో అంటే ఆ 30% షూటింగ్లోనే ఈ ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు కొట్టినటువంటి షాటే ఆ 30% షూట్లో భాగమేనట. అయితే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఎంత ట్రెండింగ్లో ఉందో తెలిసిందే మనకంటే. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐపీఎల్ మ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ టైంలో అలాంటి ఒక షాట్, క్రికెట్ షాట్ని తీసుకొని దాన్ని ఐపీఎల్లో దాన్ని చాలామంది కూడా మీమర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారు కొట్టినటువంటి షాట్ ఇప్పుడు చాలా బజ్ వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఆ షాట్ని ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేవరెట్ టీం మీద పెట్టి దాన్ని హైప్ చేసుకుంటున్నారు. అది కూడా అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే పెద్ది అనేది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని పక్కన పెడితే అండ్ దాని కథ ఏంటంటే ఇది మేజర్గా కుస్తీకి సంబంధించినటువంటి కథగా కూడా ఉంటుందని చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే సో ఇప్పుడు జరిగేటువంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ను ఎలా ఎలివేట్ చేస్తే తెలుసు అంటే బుచ్చిబాబు గారు జరిగింది ఒక 30% షూటింగ్లోనే ఇంత ఎలివేషన్స్, ఇన్ని ట్విస్ట్లు, ఇలాంటి ఒక జోనర్ అని తెలియజెప్పారంటే ఇక కంప్లీట్గా మిగతా 70% షూటింగ్ చేస్తే అందులో ఎన్ని ట్విస్ట్లు, ఎంత యాక్షన్ డ్రామా ఉంటుంది, ఎంత కథ ఉంటుంది అనేది అందరికీ ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్దిలో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు క్రికెట్ షాట్ చూసి ఇదొక స్పోర్ట్స్ జోనరు అని కూడా అనుకుంటున్నారు. కానీ కుస్తీతో పాటు అండ్ దీంట్లో ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయట. అండ్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ట్విస్ట్లు ఉంటాయట. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా దాన్ని అట్లీస్ట్ రివీల్ చేయము అని కూడా అంటున్నారు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సో పెద్ది అనేసరికి ఆల్మోస్ట్ దీంట్లో రామ్ చరణ్ గారినే మనం చూస్తాం. కాకపోతే జగపతి బాబు గారిది సేమ్ టైం అక్కడ దివ్యందు ఇద్దరి కాంబినేషన్లో చాలా సీన్స్ ఉన్నాయట. అవి సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సీన్స్ అట. ఆ సీన్స్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని అంటారు. దివ్యందు అంటే ఎవరు ఏంటి అని కూడా చాలామంది తెలియకపోవచ్చు. బట్ కొంతమంది తెలిసి ఉండొచ్చు. మీర్జాపూర్ అని ఒక సిరీస్ వచ్చింది. సో మీర్జాపూర్ 1-2 సీజన్స్ వచ్చింది. సో ఆ సీజన్లో మున్నాబాయ్ క్యారెక్టర్ చేసినటువంటి హీరోనే ఇక్కడ దివ్యందు. సో ఆయన ఆ సినిమా గురించి గతంలో కూడా చాలా హైప్ ఇచ్చారు. సో సినిమా మీకు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, మీరు చూడండి, వెయిట్ చేయండి అని. సో ఎవరైతే మున్నా క్యారెక్టర్ చేసినటువంటి మీర్జాపూర్లో క్యాండిడేట్ ఉన్నాడో ఆయన మధ్యలో, జగపత్ బాబు గారి మధ్యలో అండ్ సేమ్ టైం రామ్ చరణ్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికే సినిమా మీద అంటే ఎనలేని బజ్ వచ్చింది. అంటే సినిమాకు ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ టైం ఉంది. సో 1 ఇయర్ టైంలో కూడా ఇంత బజ్ వచ్చినట్టు సినిమా ఈ మధ్య కాలం లేదు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా రికార్డ్స్ని క్రియేట్ చేసింది. దాదాపు 40 మిలియన్స్ ఒక వాళ్ళు అఫీషియల్ అకౌంట్ నుంచెల్లే రీచ్ వచ్చింది. బట్ దాని తర్వాత ఇంకా వేరే ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 మిలియన్స్ దాటి కూడా ఓన్లీ ఫస్ట్ షాట్కి అంత రీచ్ అంటే నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. అండ్ బయ్యర్స్ కూడా ఇప్పటి నుంచెల్లే పెద్దికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి తెలిస్తే బట్ ప్రొడ్యూసర్స్ మాత్రం సో ఈ మధ్యకాలంలో 4-5 నెలల ఇప్పుడు ఏమొద్దు బట్ 4-5 మంత్స్ తర్వాత ఇదేమన్నా ఉంటే చూసుకుందాం అని చెప్పేసి బయర్లకు చెప్తున్నాడు. అంటే పెద్ది మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు, ఫ్యాన్స్కే కాకుండా బయర్స్కి కూడా. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు నడుస్తున్నారు, అది కూడా తెలిసిందే. బట్ సినిమా మాత్రం అటు స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో అంటే ఒక ఓన్లీ క్రికెట్ ఉంటుంది అండ్ కుస్తీ ఉంటుంది. దివ్యందు గారిది మధ్యలో ఇంకొక వేరే ఆల్టర్నేట్ వేరే సీన్స్ ఉంటాయట. సో మొత్తంగా ఇవి 30% షూట్లోనే ఇలాంటి ఒక హైప్ క్రియేట్ అయితే ఇంకొక 70% ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అంటే 70% షూటింగ్ చేస్తే ఇంకెన్ని సర్ప్రైజ్లు, ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ మధ్యకాలం అంటే
ఈ 3-4 మంత్స్లో మాత్రం ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ అయితే ఉండదు పెద్ద నుంచి వెళ్ళి. బట్ కాకపోతే సో ఆ ఒక్క షాటే ట్రెండ్ అవుతూనే ఉంది. దాని తర్వాత 4-5 మంత్స్ తర్వాత అటు బయర్స్కి కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి స్టోరీ మీద ఇంకా కొంచెం డీటెయిల్స్ అయితే ఉండనట్లయితే తెలుస్తుంది. బట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని మాత్రం వాస్తవం. కాకపోతే కుస్తీ ఉంటుందట. దాని తర్వాత దివ్యేందుకు రామ్ చరణ్ గారికి మధ్యలో వేరే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయట. జగపతి బాబు గారు ఉన్నాయట. సో వీళ్ళు మధ్య జరిగే స్టోరీయే చాలా ఇంపార్టెంట్ అట. సో మరి RC16 అని ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన వాళ్ళకి పెద్ది అనే ఒక టైటిల్ ఇది కంప్లీట్గా ఒక గౌరవం కోసం జరిగేటువంటి ఒక స్టోరీ అని అయితే తెలుస్తుంది. సో రంగస్థలంలో ఎలా అయితే ఒక జోనర్ ఉందో దాంట్లో కూడా ఇప్పుడు పెద్దిలో కూడా ఒక గౌరవానికి సంబంధించినటువంటి సినిమా అని కూడా చూపిస్తుంది. అండ్ బుచ్చిబాబు గారు అలాంటి సినిమాని చూపించడంలో దిట్ట అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఉప్పెనలో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ని ఎలా చూపించారో తెలుసు, అంటే గౌరవం కోసం పరుగు. సో ఈ కైండ్ ఆఫ్ జోనరే ఉంటుంది. బట్ స్టోరీ మాత్రం వేరు ఏదేమైనా కానీ. అండ్ దాంట్లో మరుగుజ్జు అన్నారు, దాని తర్వాత ఇంకేదో అన్నారు. ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చినటువంటి వార్తలు. బట్ దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. స్టోరీ మాత్రం కుస్తీ బ్యాక్గ్రాఫ్లో డెఫినెట్గా ఉండబోతుంది. దాని తర్వాత ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది మాత్రం అది బయటికి అయితే రివీల్ చేయట్లేరు. ఏదేమైనా పెద్ద నుంచి వెళ్ళి ఈ మధ్య అంటే ఇంకొక 3-4 మంత్స్ అయితే ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఉండదు. అండ్ అప్డేట్ కూడా రాదు. దీంతో చూస్తూ ఉండాలి. కాకపోతే తెలుగుగా IPL సీజన్కి వచ్చింది కాబట్టి దానికి లింక్ చేశారు. అది బాగా సక్సెస్ అయింది అండ్ వైరల్ కూడా అయింది. ఎవరి టీంకి వాళ్ళు ఫేవరెట్గా ఆ వీడియోలు క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే 3-4 మంత్స్ తర్వాత మరొక ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే డెఫినెట్గా ఉండొచ్చు. మేబీ అది జాన్వీ కపూర్ గారికి రామ్ చరణ్ మధ్య ఏదో కాంబినేషన్ సీన్ అలా వదులుతారు అన్న అయితే టాక్ ఉంది. బట్ దీని మీద కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సో చూద్దాం మరి పెద్ది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.